నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే క్రమంలో మీకేం అవసరమైన నిర్భయంగా చెప్పండి పారిశుద్ధ్య కార్మికులకు భరోసా ఇచ్చారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రామకృష్ణపురం, అజిత్ సింగ్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు, హుడా కాలనీ, రాజీవ్ నగర్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామకృష్ణపురంలోని పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారికి పారిశుద్ధ్య నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపవచ్చని అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేషన్ ను పరిశీలించి వ్యర్థ నిర్వహణ ఖచ్చితంగా జరగాలని, వ్యర్థాల నుండి సంపద సృష్టించాలని అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాసన్ సిబ్బంది పాల్గొన్నారు. భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఐఓ వికే సినానాయక్ పరిశీలించారు. హోమగుండంలో క్యూలైన్ల పరిశీలన, స్నానాల రేవులు, కేసు ఖండనశాల పరిశీలించి త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల పట్ల పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహాప్రసాదం, అన్నప్రసాదం 3వ అంతస్తులో భోజనాలని, భోజనాలు 3వ అంతస్తులో అమ్మవారి మహాప్రసాదం పెట్టించాలా? ఇక్కడ మెడికల్ పెట్టారు సార్, ఇక్కడ మెడికల్ పెట్టారు. అవును, కొంతమంది ఇటు రిటర్న్ లో వస్తున్నారు. హ్యాండ్ వాష్ ఎవరైనా ఇక్కడ సార్, వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళేటప్పుడు ఇక్కడే ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టారు సార్. కొత్తగా పెట్టి ర్యాంప్ ఉంది, ఈ ర్యాంప్లోకి వస్తారు సార్. ఇరుమూడులు వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తారు సార్. ఈ పాయింట్ దీన్ని రెండు పార్ట్లు చేస్తారు సార్. భోజనం డైరెక్ట్ వస్తారు సార్. ఇది వేటు అన్నదానం అని పెద్ద బోర్డు ఉంటుంది సార్. ఈ సైడ్ లో వేటు అన్నదానం
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. 2026 జనవరి 10వ తేదీ నుండి 23 వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే పోటీల నిర్వహణపై మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్ పోటీ నిర్వాహకులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోటీలకు వచ్చే క్రీడాకారులు, కోచ్లు, ఫెడరేషన్ పెద్దలకు ఇచ్చే ఆతిథ్యం, రవాణా, వసతి ఏర్పాట్లపై సమీక్షించారు. కంపల్సరీ నవోదయ స్కూల్స్ వస్తుంది. అకామిడేషన్ ఇచ్చి మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది మన విన్యూకి అదే లోకల్గా అయితే అక్కడైతే వెంటనే నడిచి వచ్చేసారు. లేదంటే అక్కడ నుంచి బస్సులో లేకపోతే మ్యాజిక్లో ఏదో దానికి షెడ్యూల్ బస్సులో ఉండాలి. నెక్స్ట్ మన ఇనాగ్రేషన్ క్లోజింగ్ సెరమనీ మన అట్లా ఇనాగ్రేషన్ షెడ్యూల్ ఉంది కాబట్టి అక్కడ స్టేజ్ ఉంటుంది. కొంచెం దానికి టెండాలేసి కొంచెం పైన వైట్ క్లాత్లు ఎన్ని కటింగ్ చేసుకుని ఇంకా దానికి సంబంధించిన మెమోరీస్ కానీ దానికి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో మధ్య చెట్టు త్వరలో స్వయంభూలో వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించామని, అలాగే భక్తులు అధిక సంఖ్యలో దర్శనమిచ్చారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద్ర తెలియజేశారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీ స్వామివారి క్షేత్రంలో ఈ రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది జయవారం, మంగళవారం కావడంతో ప్రాతకాలం నుంచే కూడా స్వామివారి నిత్యార్చన కైంకర్యముల అనంతరము 5:30 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనానికి భక్తుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి విరివిగా వస్తున్నారు. భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం వారు, ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో, సిబ్బంది కృషితో కార్యక్రమాలన్నీ కూడా దివ్యంగా జరుగుతున్నాయి. అదే రకంగా ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి అనగా రేపు బుధవారం నాడు డిసెంబర్ 3వ తారీఖున 2025 బుధవారం రోజున స్వామివారి ముఖమండపంలో హనుమద్ వ్రత కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ హనుమద్ వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ప్రతి సంవత్సరం కూడా సామూహిక ఆర్జిత సేవగా జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ హనుమద్ వ్రతంలో పాల్గొనేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ముందుగా దేవస్థానం ఆలయ కౌంటర్లో సంప్రదించి ఉదయం 9 గంటలకల్లా ఈ స్వామివారి క్షేత్రంలోకి వచ్చి ఆ యొక్క హనుమద్ వ్రత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా మా స్వామి దీక్షాదారులందరికీ కూడా మహాపూర్ణాహుతి కార్యక్రమం ఎల్లుండ అంటే 4వ తారీఖున మార్గశిర పౌర్ణమి రోజున మనం దీక్షాదారులందరికీ కూడా పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి స్వామివారి దీక్ష, హనుమత్ దీక్ష, మండల దీక్ష, అర్ధమండల దీక్ష, యథాశక్తి దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ కూడా 4వ తారీఖున ఉదయాన్నే వచ్చినట్లయితే స్వామివారి దీక్షాదారుల కోసం ప్రత్యేకంగా స్వామివారికి విశేషమైనటువంటి స్నపన తిరుమంజనము, అనంతరం
స్వామివారి బృహత్ కుండాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృహత్ కుండంలో స్వామివారి దీక్ష ఏలూరు జిల్లా కామవరపుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తల కార్యక్రమంలో డాక్టర్ కె అగాధ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరూ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను పిల్లలకు అంగవైకల్యం రాకుండా నివారించడంలో కీలక పాత్ర పోషిస్తారని, అంతేకాకుండా తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తెలియజేశారు. వైద్యాధికారినిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాం డిసెంబర్ 21, 22, 23 3 రోజుల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో భాగంగానే అందరినీ పిలిచి మా యొక్క టీం అంగన్వాడీ ఆశాస్, ఏఎన్ఎంస్, మా స్టాఫ్ అందరినీ కూడా పిలిచి ఈ ప్రోగ్రాం మీద వాళ్ళకి అవగాహన సదస్సు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే 0 to 5 years పిల్లలందరికీ కూడా డిసెంబర్ 21 రోజున బూత్ యాక్టివిటీ, ఆ రోజునే అందరికీ కూడా ప్రతి పిల్లవాడికి పిల్లకి కూడా ప్రతి చైల్డ్కి కూడా ఆ రోజే వ్యాక్సిన్ అందుతుంది. ఎవరైనా మిస్ అయితే 22, 23 హౌస్ యాక్టివిటీ ప్రతి ఇళ్ళకి కూడా తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టీకాని అందించేలాగా మా యొక్క టీం అంతా కూడా ప్రతి విలేజ్లో, ప్రతి హ్యాబిటేషన్లో, ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా సిబ్బంది అంతా కూడా ఉన్నారండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. ఆ రోజు 3 రోజుల్లో ఖచ్చితంగా ప్రతి పిల్లవాళ్ళకు కూడా ఎవరికైనా అందకపోతే ఆ రోజు అందరూ కూడా ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో ఈ యొక్క టీకాని వేయించుకునేలాగా మీరందరూ కూడా సహకరించండి. 0 నుంచి 5 years పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ అందించండి. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో సామాజిక తనిఖీ, జవాబుదారీతనం మరియు పారదర్శకత సంస్థ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించామని ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ మాట్లాడడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జిల్లా కామకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామ పంచాయతీ 2 సోషల్ ఆడిట్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి 72 పనులకు ఆడిట్ నిర్వహించింది. దాంట్లో 79 లక్షల ఖర్చు పైన ఆడిట్ జరిగింది. ఇది 24/11/2025 నుండి 1/12/2025 వరకు ఇది జరిగింది ఆడిట్. దీంట్లో దానికి సంబంధించి గ్రామ సభ 2/12/2025 తారీఖున అదే ఈ రోజున జరిగింది. దీనిపై అబ్జర్వర్ కింద మన కామకోట ఎంఈఓ గారు వచ్చారు. దీనికి సంబంధించి ఎస్ఆర్పి గారు, డిఆర్పి గారు, ఏపీఓ గారు, టెక్నికల్ అసిస్టెంట్ గారు, ఇంజనీర్ ఈసీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు, గ్రామ పెద్దలు ఈ సమస్యపై చర్చ జరిగింది. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య బృందం ఈ రోజు గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద ఆర్వి చందన ఆధ్వర్యంలో దూర ప్రాంతాల నుంచి గుడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. జై హనుమాన్, జై శ్రీరామ్. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థము, అదే రకంగా ప్రతి శనివారము, ప్రతి మంగళవారము, ప్రతి ఆదివారము విశేషంగా భక్తులు మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తరిస్తున్నారు. అందులో భాగంగా ఈ భక్తులు ఎవరైనా ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కానీ లేదా ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే తక్షణం ఫస్ట్ ఎయిడ్ చేయటం కోసం బొర్రంపాలెం పిహెచ్సి నుంచి పిహెచ్సి వారు ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీకు కావలసినటువంటి ఈ మందులు ఏవైనా ఉన్నట్లయితే అవి తక్షణము ఉపయోగించుకోవాల్సిందిగా
భక్తుల్ని కోరటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇవాళ మంగళవారము, అదే రకంగా పర్వదినాల్లో కూడా, అంటే రేపొద్దున జరిగేటటువంటి హనుమద్రుత కార్యక్రమం, అదే రకంగా పూర్ణాహుతి కార్యక్రమాల్లో విశేషంగా భక్తులు వస్తారు. స్వామివారి సన్నిధిలో విశేషమైనటువంటి పర్వదినాల్లో భక్తులు ఎక్కువ విరివిగా వచ్చేటటువంటి రోజుల్లో బొర్రంపాలెం పిహెచ్సి వారు ఇక్కడ కార్తీక మాసంలోను, అదే రకంగా ప్రతి విశేషమైనటువంటి మంగళవారం రోజున ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ లో అవసరమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ మందులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులు అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుని స్వస్థత. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని కుటుంబ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మద్దతు సహాయ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డుమనుగు రవికుమార్, ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు తోట రవి తదితరులు పాల్గొన్నారు. కేవలం చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని రైతులందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా, ప్రతి ఒక్క పంటకి, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఈరోజు ఎన్డీఏ కూటమి తెలియజేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి మధ్య దళారుల్లో నష్టపోకుండా నేరుగా ప్రభుత్వం ఉన్నటువంటి పంటకి ఈరోజు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి విధానం తీసుకొచ్చింది. అధికారులందరూ కూడా అప్రమత్తమై, వర్షాకాలం మీ అందరికీ తెలుసు, నేను కూడా కొయ్యలగూడెంలో వర్షం అయిన తర్వాత విజిటింగ్ చేయడం జరిగింది. తుఫాన్ కారణంగా ఏదైతే పాడైపోయినటువంటి పంటకు సంబంధించి సర్వే చేశాం. ఆ సర్వేలో పాడైపోయినటువంటి పంటకి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తాం మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో రోజు ఎన్డీఏ కూటమి ఒకటే చెప్తుంది, రైతునే ఖచ్చితంగా అగ్రస్థానంలో నిలపాలంటే ఈరోజు కేవలం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపునే ఈరోజు అవుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రైతులు ఏదైతే మీరందరూ కూడా గత ప్రభుత్వాలు ఎంతో అనేక ఇబ్బందులు పడ్డారు, కానీ ఈరోజు ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి స్పెషల్ అధికారులు మన దగ్గర ఉన్నారు. ఎప్పుడు కూడా మీరు ప్రతి ఒక్క సజెషన్ కూడా అధికారుల ద్వారా తెలుసుకుని మీ పంటని అధిక దిగుబడులు చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా రైతన్న మీకోసం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారాగా మీరు పండించేటువంటి పంటకి ఏ విధంగా సలహాలు, సూచనలు తీసుకోవాలి, ఏ విధంగా మీరు పండించాలి, పండించినటువంటి పంటకి ఏ విధంగా గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. మీ అందరూ కూడా అధికారాలను ఉపయోగించుకొని మంచి దిగుబడులు సాధించి, గత ప్రభుత్వాలు రైతులు వదిలేస్తే ఈరోజు మన ప్రభుత్వం ఖచ్చితంగా రైతుని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రత్యేకించి ఇంకో విషయం కూడా ఏంటంటే, గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా సబ్సిడీ రూపంలో ట్రాక్టర్స్ కానీ, రోటావేటర్స్ కానీ ఏలూరు జిల్లా చింతలపూడి ఇటీవల తరచుగా జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సర్వీసుల నేపథ్యంలో ప్రైవేట్ బస్సు యాజమానులు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని చింతలపూడి ఎమ్మెల్యే సుంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి స్థానిక బోసుబొమ్మ సెంటర్ లో ఆయన ఆకస్మికంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పరిశీలించారు. బస్సుకు ఉండవలసిన ఎమర్జెన్సీ డోర్ నుండి దిగడానికి ఏర్పాటు చేయాల్సిన నిచ్చెన లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. రవాణా శాఖ అధికారులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ విషయంలో శ్రద్ధ కనబరచాలని, నిబంధనలు పాటించేలా యాజమాన్యులకు హితబోధ చేయాలని సూచించారు. బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉన్నది స్పష్టంగా కనపడే విధంగా సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. కిటికీ మాత్రం ఓపెన్ అయితే చూసుకున్నాం, ఇది మాత్రం చూసుకున్నాం. ఒక రాడ్ కూడా తెచ్చుకున్నాం సార్, ఒక రాడ్ కూడా తెచ్చుకున్నాం. ఏదో అద్దం పగలు కొట్టడానికి సార్, అందుకని చేతులతో పగలపోయి మన చూసాం కదా సార్. చూడు, బస్ మీద నమ్మకం లేక తెలుసుకోవాల్సింది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, పైన పడుకున్నావు. ఒకసారి దిగమ్మా. తెలుసా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో? కూర్చో చెప్తాడు. ఎందుకంటే పైన పడుకున్నానికి కొంచెం ఇది తీసుకుని వెళ్ళాలి. పైన చూస్తారు, పైన మెయిన్ ఎమర్జెన్సీ డోర్ అండి. ఎమర్జెన్సీ డోర్ ఇట్లా లాక్ కింద కంటే ఓపెన్ అయిపోద్ది. ఇట్లా ఓపెన్ అయిపోయినప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇట్లా దిగడానికి అవకాశం ఉంటుంది.
కింద డోర్ లాక్ లాగా సేమ్ డోర్ లాక్ ఒకసారి పైన తప్పకుండా అనే ఒకసారి ఆటో ఎదురుగా ఏదో స్టూల్ ఉండండి ఓకే చూపిస్తున్నారు దిగ అని ఒకసారి ఎదురుగా తప్పండి ఒకసారి తప్పు అపరం ఉంటారు కానీ లేదేమోనండి తెచ్చుకుంటాడు లేవని కష్టం ఒకసారి తప్పుకోండి ఎదురుగా తప్పుకోండి అన్న టీషర్ట్ ఎదురుగా తప్పుకో ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.